మేడారంలోని జంపన్న బాగ్ దగ్గర తప్పిపోయి పాపను గుర్తించి దగ్గరకు తీసుకుని హక్కును చేర్చుకున్నారు మంత్రి సీతక్క. అనంతరం పాపను మేడారంలో పోలీస్ కంట్రోల్ రూమ్లో అప్పచెప్పారు. పాపకు సంబంధించి తల్లిదండ్రులు బంధువులు ఎవరైనా అందుబాటులో ఉంటే మేడారంలోని కంట్రోల్ రూమ్స్కు సంప్రదించి పాపను తీసుకెళ్లాలని సీతక్క తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి షాపులను ఎంకరేజ్ చేసి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కన్న కలలు కోటి మంది మహిళల్ని కోటేశ్వరులు చేయాలంటే వాళ్ళకి ఏ రకమైన సపోర్ట్ కావాలో అది చేయడం కోసం వడ్డీ లేని రుణాలు, అదేవిధంగా ఇలా పాడి సెంటర్స్ కూడా గతంలో అక్కడోటి ఉన్నాయి, కానీ ఇప్పుడు ఎక్కువ కూడా మహిళలకు ఇవ్వడం జరిగింది. అట్లా మన ములుగులో 60 పాడి కేంద్రాలు మహిళా సంఘాల వాళ్ళే నడుపుతున్నారు. వచ్చే ఇన్కమ్ కూడా ఆదాయం కూడా వాళ్ళకే ఉపయోగపడుతుంది. ఈ ఒక్కరోజే 11 షాపులను ఒక్కొక్కరికి 2 లక్షలు 3 లక్షలు 1 లక్ష ఇట్లా ఇండివిజువల్గా కూడా మన మహిళా సంఘాల వారికి మరి 6 కోట్ల రూపాయలను ఈసారి బిజినెస్ల కోసం మహిళలకు ప్రత్యేకంగా ఇప్పించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోండి. మా మహిళా సంఘాలలో ఉన్నటువంటి వాళ్ళు కన్నీళ్లు కార్చకుండా